ఈరోజు చాలా పరమ పవిత్రమైన రోజు అండి. ఎందుకంటే ఇది శ్రావణ మాసంలో శుక్రవారం, చివరి శుక్రవారము. మళ్ళీ మనకు సాయంత్రం పూట మనకు 11 తర్వాత అమావాస్య గడియలు వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైనది అమావాస్య అనేది మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈ శుభ సందర్భంలో మనము ఈ పరిహారాన్ని చేసుకున్నట్టయితే మనకున్న సమస్త దారిద్ర్యాలు తొలగిపోతాయి. ఏమిటి అంటే ఆర్థిక ఇబ్బందులు కానీ, ఎన్నో రోజుల నుంచి శుభకార్యాలు జరగకుండా ఉన్న ఇండ్లల్లో శుభకార్యాలు ఆటంకాల వల్ల జరగకుండా ఉంటాయి. చేద్దాం అనుకున్నా కూడా అనుకూలంగా ఉండదు. అటువంటి వాళ్ళు మనకు శుభకార్యాలు జరగాలి, మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగాలి, ఆ ఇంట్లో ఉన్న ఆ నెగటివ్ అంతా వెళ్ళిపోయి చక్కగా శుభాలు జరగాలని కోరుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు ప్రదోష వేళలో ఉదయం పూట మీరు ఏదో టిఫిన్ ఏదో చేసుకొని సాయంత్రము చక్కగా శుభ్రంగా స్నానం చేసుకొని లక్ష్మీ అమ్మవారికి ఎర్రటి పుష్పాలతోని పూజించుకోవాలి, లక్ష్మీ అష్టోత్తరంతో. అలాగే ఒక ఎర్రటి బటన్ తీసుకొని స్క్వేర్ షేప్లో ఒక ముగ్గు వేసి అమ్మవారి ముందు ఉంచి దాంట్లో ఒక 2 కాయిన్స్, ఒక పసుపు కొమ్ము పెట్టి వాటికి పూజించి చక్కగా పాయసాన్ని నివేదించి దాన్ని మూట కట్టి పెట్టుకోండి. రేపు పొద్దున పూజ చేసిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి మీ బీరువాలో డబ్బు దాచుకునే చోట ఉంచినట్టయితే మీకు డబ్బు సమృద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా ఉన్న నెగటివ్ అంతా తొలగిపోయి ఆ శుభకార్యాలు జరుగుతాయి అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి అందరూ చేయండి, ఈ ఫలితాన్ని పొందండి.